దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంట బాబు. గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఆహా. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది, ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. సార్, టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటికి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరానని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలా. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. కామెడీగా. ఎరా ఏంట్రా డల్గా ఉన్నావు? డాక్టర్ ఏమన్నాడు? 3 లక్షలు అడిగాడు రా. అనుకున్నాను ఈ హాస్పిటల్ పేరు చూడగానే అనుకున్నాను ఆస్తులు మొత్తం రాయించేసుకుంటారు వీళ్ళు. చా, టైంకి ఏదైనా కారు కొట్టేద్దాం ఆర్డర్ కూడా లేదురా చేతిలో. పోనీ మన కాలనీ వాళ్ళని అడిగితే? ఎరా కాళీ, ఒళ్ళు అమ్ముకునే దానికోసం నువ్వు బిట్ట అడుక్కోవటం ఏంట్రా? వెళ్ళి పని చూసుకోపోరా. అదేమన్నా ఫ్రీగా పడుకుందా? దానికోసం నేను డబ్బులు ఇవ్వడానికి? వీలైతే సాయం చేయి, లేకపోతే మానే. ఆ అమ్మాయి చదువుకుంటే నీకన్నా ఎక్కువ సంపాదించేదేమో. ఆమె తన కుటుంబ పరిస్థితులు అలా మార్చాయి. ఆ అంకుల్ కి ఇది ఇచ్చేయి. సార్ మీరు అడిగిన డబ్బు తెచ్చాను సార్. అరే ఏంటయ్యా ఇది? చెట్టు కింద ప్యాకెట్ తెచ్చావా? చెల్లరా అంటే మా కాలనీ అంతా తలా చేస్తే పోగాని డబ్బు సార్. ఏం పోగేసావా? మందులకు కూడా సరిపోతుంది ఇది. సార్ ఇదిగోండి, ఈ బంగారం కూడా తీసుకుని ఎలాగోలా సరిపెట్టుకోండి సార్. మిగతా డబ్బులు కూడా కట్టే బాధ్యత నా సార్. ఏంటయ్యా నువ్వేమన్నా సినిమా హీరోవా? సింగిల్ నైట్ లో రిక్షా తొక్కి 3 లక్షలు సంపాదించి ఇచ్చేయడానికి? అయినా చేస్తే దేశానికి నష్టమే లేదు అల్లవాయా. సార్ ఏ కోపం వచ్చిందా? కోపంతో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. మెటీరియల్ కావాలి, వెళ్ళిపట్రా. బాషా, మీ నాన్న ఫోన్ రా. బోలో బాబా. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే అంత ధైర్యం ఎక్కడదరా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా. అవును. ఎవరియో ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. మ్యాటర్ చెప్పి కొట్టాడు. నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి. ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయా. ఏమైనా మాట్లాడండి. అదే పోలే. ఒక పాట పాడండి. నీ అబ్బా, నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావురా.